వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. అమరావతి కోసం చంద్రబాబు చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని జగన్ అన్నారు. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? ఉన్న పాత 50,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తా ఉన్న ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్. పీసీఏలో ఎన్టీఆర్ జిల్లాను టాప్ లో ఉంచుతామని ఎంపీ చిన్ని అన్నారు. కార్యకర్తలు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఇవాళ మహానాడు జరిగింది. ఈ మహానాడులో పలు తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి ఏ అభివృద్ధి పనులు అవసరమైనయో, ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిష్టానానికి తీసుకెళ్లి ఇవన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయి ఈ జిల్లాని అన్ని జిల్లాల కన్నా ముందుగా ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 2వ జిల్లాగా ఉన్న ఈ జిల్లాని మొదటి జిల్లాగా తీసుకెళ్లాలని మా అందరి నాయకులు కార్యకర్తల కోరిక. వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఆత్మవిశ్వాసంతో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ. వాళ్ళ గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దేశంలోనూ ఏ ప్రాంతీయ పార్టీ కూడా 1 కోటి సభ్యత్వాలు లేని పార్టీగా ఉద్భవించిందంటే అటువంటి గొప్ప నాయకులు కార్యకర్తలు ఉండటం వల్లే ఈ పార్టీ విధంగా ఉద్భవించింది. ఇవాళ అటువంటి బృహత్తర కార్యక్రమం చేసిన నారా లోకేష్ గారికి మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏ పదవైనా ఆయనకు అలంకారప్రాయమే. ఆయన చేసే కష్టం, ఆయన చేసే అన్నిటి ముందు. కాబట్టి మరిన్ని మంచి పదవులు వచ్చి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటాం. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం అత్యంత కేసు చిన్ని గారి మీద సాగింది. దాని గురించి మీరు కూడా కొంచెం స్టేజ్ మీద. విదేశాంగ విధానం అమలులో బీజేపీ ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొలనుగొండ శివాజీ ఆక్షేపించారు. భారత విదేశాంగ విధానం మోడీ రాకముందు కూడా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. కానీ ఇప్పుడే ఎందుకు అబాస్పాలవుతుందో అర్థం కావట్లేదు. పాల్గాం దాడి యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న 33 దేశాలకి 7 బృందాలు పంపించే దానికోసం ఒక విదేశాంగ అధికారి విక్రమ్ మిశ్రీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఈ విధంగా మాట్లాడాలని చెప్పడం హాస్యాస్పదం. భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ అధికారి ముఖ్యమా? సర్వోన్నత వేదిక అయినటువంటి పార్లమెంటు ఇదే. పార్లమెంట్ని సమావేశం వేసి అఖిలపక్ష సమావేశం ప్రధానమంత్రి అధ్యక్షత వహించి నిజాలు చెప్పలేని, ఎదుర్కోలేని వాళ్ళు ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశ విధానాన్ని చెప్పడం అంటే అది ఎవరు చెప్పాలి? మోడీ గారే చెప్పాలి. వాళ్ళు ఎవరో ప్రజల నుంచి ఎన్నుకున్నబడిన ప్రజాప్రతినిధులు. ఇది మన దేశ పాలసీ. ఈ దేశంకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడని చెప్పి మోడీ గారు మాట్లాడాలి. మోడీ గారు మాట్లాడకుండా ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఈ రోజు కూడా మాట్లాడతానే ఉంటాడు ట్రంప్ గారు. మేము ఇంకేముంది, ఈ 2 దేశాల్లో మా పాత్ర గణనీయం, మేము చెప్పబట్టాము. దీని గురించి విదేశాంగ శాఖ మాట్లాడతాం, ప్రధానమంత్రి మాట్లాడతాం,
ముఖ్యులు ఎవరో మాట్లాడకుండా అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదివరకు 1971లో యుద్ధం జరిగినప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ గారిని ప్రపంచ దేశాలకు పంపించింది ఇందిరాగాంధీ గారు. ప్రెస్ మీట్లు పెట్టింది. నువ్వేమో ప్రెస్ మీట్ పెట్టావు, విలేకరుల సమావేశం ఉద్దేశించి మాట్లాడవు, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయు, పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయు, సమాధానాలు చెప్పవు, టెలిప్రాంప్టర్ ఉంటేనే మాట్లాడతావు, లేకపోతే మాట్లాడవు. కడప జిల్లాలో ఇవాళ కరోనా కేసులు నమోదు కాలేదని డిఎంహెచ్ఓ నాగరాజు ప్రకటించారు. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మహానాడుకు సంబంధించింది మహానాడు జరుగుతుంది కదా, మహానాడులో ఏదైనా కోవిడ్కి అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. మనం టెస్ట్ చేయలేదు సార్, మామూలుగా టెస్టింగ్ కూడా పెడతాం కావాలని. ఎవరికైనా ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు. అలాంటిది మనం పాజిటివ్ అని తక్కడ చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది. ఇంకా టెస్టులు చేయలే, టెస్టులు చేయడానికి లేవు, అవి మెటీరియల్స్. ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు 257 కేసెస్ మనకి త్రూఅవుట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది. ఈ కేసెస్ చాలా మైల్డ్ గా ఉంటున్నాయి. ఎవరు పబ్లిక్ ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై నియోజకవర్గ ఐసీపీ ఇన్ఛార్జి నలగట్ల స్వామిదాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేపిస్తున్న పార్టీలు, ఈ పార్టీ ముఖ్యంగా కూటమి పార్టీలు ఏంటండి మీకు తెలియదా? ఇంకా ఏ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ రిజర్వేషన్ అయిందో అక్కడంతా కూడా మీరు ఈ విధంగా చేస్తారా? అంటే మేము అంత చులకంగా కనపడుతున్నామా దళితులు? ఇటువంటి చదువుకున్నటువంటి సన్యాసులు, బుద్ధిహీనులు, జ్ఞానం లేని వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తారు. రవిడి నువ్వేమన్నా ప్రజాప్రతినిధి కాదా? నిన్ను ఎన్నుకున్నందుకు తిరువూరు నియోజకవర్గ ప్రజలు దుఃఖిస్తున్నారు. ఆ తిరువూరు నియోజకవర్గంలో, ఆ తిరువూరు నియోజకవర్గంలో పేరు తెలియనటువంటి వాడు అప్రతిష్ట పాలు చేస్తున్నారు. తిరువూరు పేరు ప్రశాంతమైనటువంటి వాతావరణం. పెద్దల వేముల కూర్మయ్య గారి కానుంచి పెద్ద పెద్ద ప్రాతినిధ్యం వహించిన మంత్రులు కోనేరు రంగారావు గారు, వేముల కూర్మయ్య గారు, మహానుభావులు ఎంతో మంది, పేట బాపారావు గారు, పేట బాపయ్య గారు, పేట రామారావు గారు, కోట రామయ్య గారు, మిర్యాల పూర్ణానందం గారు, పిట్టా వెంకటరత్నం గారు, పద్మజ్యోతి గారు, రక్షణ నిధి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. కొలికపూడి శ్రీనివాస్, ఇప్పటికైనా నీ యొక్క ప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి. ప్రజలు ఓపికని మీరు పరీక్షిస్తే, ప్రజల యొక్క అసహనాన్ని మీరు పరీక్షిస్తే, ప్రజల తిరుగుబాటు కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు క్యాంప్ వేసుకోవాలి. నువ్వు పారిపోక తప్పదు. నువ్వు అనుకుంటే ఇవాళ రెచ్చగొట్టావు. కొంతమంది తాగుబోతుల బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని
ఈ తాబేదారుల్ని కొంతమందిని డబ్బులిచ్చి పోషించి ఇక్కడ నా ఇంటి మీదకే పంపించారు, రక్షణ ఉన్నటువంటి ఇంటి మీదకి. పోలీసులు ఎక్కడ పోయారు? పోలీసులను కూడా ఈ యొక్క న్యాయస్థానాల ముందు నిలబెట్టే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. మా మీద అక్రమ కేసులు పెడతారా? ఈరోజు నా మీద, అవినాష్ మీద కిడ్నాప్ కేసు పెడతారా? ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ ఏంటి? మేము చెప్పాం వాళ్ళ మీద స్టేట్మెంట్ తీసుకోండి అయితే. స్టేట్మెంట్లు తీసుకున్నారా? ఇక్కడ న్యాయం ఉందా? వీళ్ళంతా కౌన్సిలర్సే. ఇష్టపూర్వకంగా వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇక్కడ ఈ యొక్క దుర్మార్గులు చేసేటటువంటి ప్రెజర్స్, అదే విధంగా వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు, ఇది చేస్తున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.